మనం మన నిత్య జీవితంలో ఉష్ణం, ఉష్ణోగ్రత అటువంటి పదాలను చాలా తరచుగా వాడుతుంటాం కదా. ఉదాహరణకు వేడివేడి కాఫీ తాగినప్పుడు లేదా ఫ్రిడ్జ్లో నుంచి మనం ఒక చిన్న మంచు ముక్కను పట్టుకున్నప్పుడు ఆ ఉష్ణశక్తి ప్రభావం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అసలు ఉష్ణం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఇంతకు ముందు వీడియోలో చేసిన యాక్టివిటీని ఉదాహరణగా తీసుకొని అర్థం చేసుకుందాం. సాధారణంగా మనం నీటిని వేడి చేసినప్పుడు అది మరిగి నీటి ఆవిరిగా మారుతుందని, అంటే స్టీమ్గా మారుతుంది అని మనకు తెలుసు కదా. నీటి ఆవిరి నీటి యొక్క వాయు స్థితి, గ్యాసియస్ స్టేట్. ఒక పాత్రలో నీరు మరిగేటప్పుడు ఆ పాత్ర పైన ఉన్న మూత లేదా చిన్న కాగితం పైకి కిందకి కదులుతుందని ఇంతకు ముందు వీడియోలో మనం యాక్టివిటీని చేసి తెలుసుకున్నాం కదా. ఈ విధంగా కాగితాన్ని కదిలించేది ఆ నీటి ఆవిరే. అంటే ఆవిరి ఆ కాగితం మీద కొంత బలాన్ని ప్రయోగించి దాన్ని స్థానభ్రంశం అంటే డిస్ప్లేస్మెంట్ చెందించింది. కాబట్టి ఇక్కడ నీటి ఆవిరి కొంత పని చేసిందని మనం చెప్పవచ్చు. పనికి సూత్రం W = F × S, అంటే పని ఈక్వల్స్ టు బలం, ఫోర్స్ ఇంటూ స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్. అయితే ఈ నీటి ఆవిరికి ఆ బలం ఎక్కడి నుండి వచ్చింది? మనం ఆ పాత్రలోని నీటికి అందిస్తున్న ఉష్ణం వల్లే కదా. అంటే ఆ కాగితాన్ని పైకి కిందకి కదిలించే యాంత్రిక పనిని పరోక్షంగా ఉష్ణమే చేస్తోందన్నమాట. కాబట్టి భౌతిక శాస్త్రం ప్రకారం ఒక వస్తువుకు పనిచేసే సామర్థ్యం ఉంటే దానికి శక్తి ఉన్నట్లే. దీన్ని బట్టి ఉష్ణం అనేది కూడా ఒక రకమైన శక్తి. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉష్ణానికున్న ఈ అద్భుతమైన పనిచేసే సామర్థ్యమే స్టీమ్ ఇంజిన్ పనిచేసే విధానం వెనుక ఉన్నటువంటి ప్రధాన సూత్రం. ఇప్పుడు మనం స్టీమ్ ఇంజిన్లో ఏం జరుగుతుందో చూద్దాం. స్టీమ్ ఇంజిన్లో ఉండే భారీ బాయిలర్లలో నీటిని అత్యధిక ఉష్ణోగ్రతలకు గురిచేసి వేడి చేస్తారు. దీనివల్ల పెద్ద మొత్తంలో అధిక పీడనంతో కూడినటువంటి నీటి ఆవిరి ఉత్పత్తి అవుతుంది. ఆ ఆవిరి వేగంగా వెళ్ళి ఇంజిన్లోని పిస్టన్లను, సిలిండర్లను బలంగా ముందుకు నెడుతుంది. ఈ క్రమంలో ఉష్ణశక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది. ఈ యాంత్రిక పని వల్లనే రైలు పట్టాలపై ముందుకు వేగంగా పరిగెడుతుంది. చూసారా, రైళ్లను నడిపించేంతటి భారీ స్టీమ్ ఇంజన్ల వెనుక ఉన్నటువంటి సైన్స్ మన ఇంట్లో వేడినీటి గిన్నె మీద మూత ఎగరడం చూసి నేర్చుకున్న సైన్స్ రెండు కూడా ఒక్కటే. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇంతటి గొప్ప సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి మనం మన తరగతి గదిలో లేదా ఇంట్లో చిన్నపాటి పరిశీలనలను చేస్తే చాలు. సైన్స్ అనేది కేవలం పెద్ద ప్రయోగశాలలకే పరిమితం కాదు. ఇది మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చిన్న ప్రక్రియలోనూ దాగి ఉందని మనం గ్రహించవచ్చు.